హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రన్నింగ్ రాజా. ఫ్రెండ్స్, ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వచ్చినానంటే 3 ఎర్రి పూల గురించి మీకు చెప్పాలనే వచ్చిన. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే రీసెంట్గా నేను బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అప్లై చేసుకుంటే నేను సెలెక్ట్ అయ్యి స్టేజ్ మీదకి ఆడిషన్ పోయినా. ఆ ఆడిషన్ వీడియో జియో హాట్‌స్టార్లో నిన్న రాత్రి 12 గంటల తర్వాత రిలీజ్ అయింది. ఆ వీడియోని చూసిన వాళ్ళు రివ్యూ చెప్పినారు. ఆ చెప్పిన 3 పువ్వులు ఎలా చెప్పినారు ఎవరన్నది ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. ఆగస్టు 6వ తారీఖు అయితే నా ఆడిషన్ జరిగింది. సాయంత్రం మా దగ్గర సెల్లులు అయితే లేవు. 5:30 6 గంటల అప్పుడైతే నన్ను లోపలికి తీసుకుపోయినారు. స్టేజ్ మీదకి పోయిన తర్వాత నేను అందరికి హాయ్ చెప్పి నమస్తే చెప్పిన తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావని నవదీప్ గారు అడిగినారు. అడిగితే నేను కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కనీసం బస్సు సౌకర్యం లేని ఎర్రదొడ్డి అనే విలేజ్ నుంచి వచ్చినాను. నేను చిన్న రైతు కుటుంబంలో పుట్టిన. నేను పుట్టిన తర్వాత నాకు 3 సంవత్సరాలు, మా చెల్లెలకు 7 నెలల పాప. అప్పుడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన ఏడాదికే మా నాయన మళ్ళీ పెళ్లి చేసుకొని పక్క కాపురం పెట్టిండు. సో అప్పటి నుంచి మా జేజీ నాయన మమ్మల్ని సాకినారు. నన్ను అయితే 5వ తరగతి వరకు బడికిర్చినారు. 5వ తరగతి అయిపోయిన తర్వాత మా ఇంటి పరిస్థితులు బాగాలేక మా ఇల్లు గడవడం కష్టమయ్యి నన్ను కూలి పనికి అయితే వేసినారు మా జేజీ నాన్న. అప్పటి నుంచి నేను కూలి పని చేసుకుంటూ ఆ ఊరు ఈ ఊరు బతకనిగా పోయి సో ఆ తెచ్చిన డబ్బులతో మా ఇంటిని పోషించుకుంటూ నా చెల్లెలు పెళ్లి చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నా. సో ఇప్పుడు నా జీవనాధారం కోసం నేను వ్యవసాయం చేసుకుంటూ నా ఇంటిని గడుపుకుంటున్నా. అట్లనే నాకుండే యాక్టింగ్ పిచ్చితో, నాకుండే యాక్టింగ్ ప్యాషన్తో నేను ఒక కంటెంట్ రాసుకొని చిన్న రీల్స్ చేసుకుంటా. ఏదన్నా సినిమా అవకాశం కానీ, షార్ట్ ఫిల్మ్ అవకాశం కానీ ఏమొచ్చినా సద్వినియోగం చేసుకొని నా టాలెంట్తో నేను ముందుకెళ్తూ నేను నా జర్నీ సాగిస్తున్నానని చెప్పిన. అంటే నువ్వు రైతు కుటుంబంలో పుట్టినావు అని అన్నావు కదా, ఆల్రెడీ మేము రైతు కోటాలో ఒకరిని తీసుకున్నాము. నీది ఇంకా ఏదన్నా యూనిక్ టాలెంట్ ఏమన్నా ఉందా అన్నారు. నన్ను జీడీలో 5 మంది అమ్మాయిలని ఇమిటేట్ చేసినందుకే సెలెక్ట్ చేసినారు కదా. సో నేను అప్పటికప్పుడే ఏదైనా కూడా ఫన్ చేయగలుగుతా, ఎవరినైనా కూడా ఇమిటేట్ చేస్తా అంటే జ్యూరీలుండి సరే శ్రీముఖి గారిని ఇమిటేట్ చెయ్యి అన్నారు. నేను ఆమెలాగా మేకప్ లిప్స్టిక్ వేసుకొని ఆమెలాగా ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించిన. ఏమ హట్ అయిందో నాకైతే తెలియదు, కానీ నేనైతే వాళ్ళు ఫన్ చేయమన్నారని ఫన్ చేసిన. సో ఆమె అది ఎట్లా తీసుకుందో నాకు తెలీదు. ఆమె స్టేజ్ దిగి వెళ్ళిపోయింది. ఇది నిన్న జియో హాట్‌స్టార్లో రిలీజ్ అయిన వీడియో. సో ఈ వీడియో చూసినాక 3 ఎర్రి పూలు ఎలా మాట్లాడినారో ఇప్పుడు మీకు చూపిస్తా. స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. ఫస్ట్ ఎర్రి పువ్వు ఎవరో మీరే చూసేయండి. రన్నింగ్ రాజా వచ్చిందయ్యా. ఎవరైనా ఏమైనా అంటే పెడతా పిత్తు వచ్చింది అభిజిత్తు. ఏంది పిత్తి, ఏంది వాసన, ఏంది కంప వాసన, నువ్వు ఏం పిత్తడానికి వచ్చినవయ్యా నువ్వు? శ్రీను 65 అన్న, ఎవరైనా నన్ను ఏమన్నా అంటే వాళ్ళకు పెడతా బిత్తు. ఇప్పుడు వచ్చేసిండు అభిజిత్. అంటే కర్నూలు రాయలసీమలో బిత్తు అంటే భయం. ఫస్ట్ అది తెలుసుకో. బిత్తుకి పిత్తుకి తేడా తెలకుండా రివ్యూ చెప్తావేమన్నా? నాకైతే నచ్చలేదు అబ్బా, ఏమన్నా అనుకో, నాకు నచ్చలేదు పర్సనల్ గా. నెమలి నాట్యం కనులకు బిందు వచ్చింది బిందు. ఓకే, నెమలి నాట్యం చేస్తే అందరి కనులకు విందు వచ్చింది మా బిందు అన్న. ఇది కూడా చక్కగా చెప్పలే నువ్వు. 3 డైలాగు. ఇది అస్సలు సిసలైన డైలాగు. ఆ డైలాగు నీకు చెప్పనీకనే రాదు, ఎందుకంటే నీకు అంత నోరు తిరగదు కాబట్టి. ఆ డైలాగు ఏందో నేను చెప్పనా? మనందరిలో జోసు రావాలంటే కావాలి మనకు ఎంటర్టైన్మెంట్, కానీ ఎంటర్టైన్మెంట్కే జోసు కావాలంటే రావాలి మన నవదీప్ అన్న. అది మ్యాటర్. నేనేం క్రింజీ చేయలే. నా లిమిట్ అస్సలు నేను దాటలే. శ్రీముఖి గారిని అక్క చెల్లితో సమానమే పిలిచిన. పాపాయమ్మ అని నేను ఎందుకు అన్నానంటే శ్రీముఖిలా నేను ఇమిటేట్ చేస్తున్నా కదా. శ్రీముఖి గారు పక్కన ఉన్నప్పుడు శ్రీముఖి పని మనిషి శ్రీముఖి గారు, శ్రీముఖి గారి పని మనిషి శ్రీముఖి గారు అని చెప్పకుండా శ్రీముఖి గారి పని మనిషి పాపాయమ్మ అన్న. ఆ సెన్సే నేను అనింది. మరి నేను సెలెక్ట్ చేయాలి అని అంటే అవును అనకుండా నన్ను సెలెక్ట్ చేయొద్దండి అని చెప్పాలా? మరి మీరుండాలి, నేనుండాలి, సో రేటింగ్ రావాలి. అదే కదా మనం చెప్పేది. షో రేటింగ్ రావాలన్నా అక్కడ ఏదో ఒకటి మనం చేయాలి కదా.
చెల్లెమ్మ 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 చెల్లెమ్మనుడు ఎందుకు? నేను అదే చేసిన తప్పు. చెల్లెమ్మ అనొద్దు. అక్కడ పోయిన తర్వాత చెల్లెమ్మ అనేది తప్పు. భారతదేశంలో అక్క చెల్లెమ్మ అనేది అతి పెద్ద నేరము. అది సీను 65 చెప్తున్నాడు. కానీ అక్కడ మెయిన్ తప్పేం తెలుసా, తెలుసా? నువ్వు నన్ను టచ్ చేస్తే చెప్పు తీసుకుని కొడతా అన్నది చాలా చాలా తప్పు. కాదు, ఒకవేళకి నన్నంటే బ్లేమ్ చేసినావులే. శ్రీముఖి గారు ఏమన్నారు? చెంప బగల కొడతా దగ్గరకు వస్తే అన్నారు. నువ్వేమంటున్నావు? చెప్పుతో కొడతా అంటున్నావు. ఏమి రివ్యూ అన్నా? ఎంత క్లారిటీగా చెప్తున్నావన్నా నీ రివ్యూ. మనం అతని మాటలు మాట్లాడచ్చు. సాదాసీగా ఒక ఊరి నుంచి ఒకటి వచ్చిండు కంటెస్టెంట్ గా. సో వచ్చిన చెప్పు తీసుకుని కొడతాను మాత్రం తప్పు. అన్న శ్రీనన్న, నేను ఎట్లన్నా ఒకవేళకి నాకు బిగ్ బాస్ అంటే చాలా రెస్పెక్ట్. ఇప్పటికి కూడా బిగ్ బాస్ అన్న, జ్యూరీలన్నా, శ్రీముఖి గారన్నా ఐఎమ్ రెస్పెక్ట్. బిగ్ బాస్ అంటే ఇప్పటికీ గౌరవం ఉంది. అందుకే ఇంతవరకు నేను వాళ్ళ గురించి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఎక్కడా వీడియో పెట్టలేదు. ఏంది నా పనేంది నేను చేసుకోబోతున్నా. నువ్వు వీడియో చేసినందుకే ఈ వీడియో చేస్తున్నా. అనద్దు కదా, మన విజ్ఞత అనేది ఉంటుంది. లేచి వెళ్ళిపోతాను వెళ్ళిపో, చెప్పు తీసుకుని కొడతానని తప్పు ఒక మనిషిని. ఆమెను అనడం కాదన్నా. ఇప్పుడు నీ విజ్ఞత ఏమైంది? చెంప పగల కొడతా అనే దాన్ని చెప్పు తీసుకొని కొడతా అని చెప్పిండవు. అంటే ఇది నీ రివ్యూ, ఇందులోనే తెలుస్తుంది. సో నెక్స్ట్ ఎర్రిపు ఎవరో ఇప్పుడు మీరే చూడండి. నేను గ్రూప్ డిస్కషన్లో అమ్మాయిలను ఇమిటేట్ చేసినందుకు నన్ను సెలెక్ట్ చేసినారు. అక్కడ కూడా స్టేజ్ మీద శ్రీముఖి గారిని వాళ్ళు చెప్తానే చేసిన. బిత్తుకి పిత్తుకి తేడా తెలియని నువ్వేం రివ్యూవర్ అయ్యా అసలు? నిన్ను చూస్తే అసలు నీ రివ్యూ చూస్తేనే అర్థమైపోతుంది నువ్వు ఎంత క్లారిటీగా చెప్తున్నావో. ఆమెని ఎట్లయినా బుజ్జగించు, ఎట్లా మెదులుకుంటావో మెదులుకో అంటే నా అక్క చెల్లె అని పోయి నేను బతిమలాడడానికి ప్రయత్నించిన. ఆమె టచ్ కూడా చేయలేదు. దూరం నుంచే మా ఇంటి ఆడబిడ్డలాగే అక్క చెల్లి అని సంబోధించుకుంటేనే నేను మాట్లాడడం జరిగింది. నిజాలు తెలుసుకోకుండా అంటే రావడమే నేను శ్రీముఖి గారిని ఇమిటేట్ చేయలేదు. నేను ఎక్కడి నుంచి వచ్చినాను, నా బయోడేటా ఏంటి అనేది ఒక 3-4 మినిట్స్ నేను నా గురించి ఒక 5 నిమిషాలు చెప్పుకున్న తర్వాత నువ్వేం చేస్తావంటే నేను ఇట్లా రైతుని అంటే రైతు కోటాలో ఆల్రెడీ సెలెక్ట్ చేసినాము, నీలో యూనిక్ టాలెంట్ ఏముందంటే జీడీలో ఇట్లా చేస్తే సెలెక్ట్ చేసినారంటే సరే శ్రీముఖి గారిని ఇమిటేట్ చేయన్నారు. నేను అదే చేసింది. ఎర్రిపు అన్నా మరి నేను అక్కడ యాక్టింగ్ చేయడానికి పోలేదన్నా. నేను నా ఎమోషనల్, నా బాధ అంటే రియాలిటీ షో కాబట్టి రియల్గా ఉన్నా అక్కడ. నేను మీలాగా సగం తెలుసుకొని సగం చేస్తలేను. కక్కిన కూటికి కుక్కలు ఆశపడతాయి, కానీ కుక్కల కంటే అధ్వానంగా మాలాంటి వాళ్ళ మీద రివ్యూ చెప్పి బతుకుతున్నారు. మీదేం బతుకన్నా ఛీ. ఇప్పుడు నెక్స్ట్ ఎర్రిపు ఎవరంటే అన్నా, జబర్దస్త్ స్కిట్ లాగా చేస్తే తీసేసుకుంటారని నేను అనుకోలే. ఫస్ట్ నా బయోడేటా నేను ఎక్కడి నుంచి వచ్చినా నాది ఏందనేది 5-6 నిమిషాలు ఫస్ట్ వాళ్ళకి చెప్పిన. రైతు కోటాలో ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాము, నీలో ఇంకా ఏదన్నా యూనిక్ టాలెంట్ ఏమన్నా ఉందంటే నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను ఎవరినైనా కూడా అప్పటికప్పుడు ఇమిటేట్ చేయగలుగుతాను అన్నదానికే ఆమెను ఇమిటేట్ చేయమని చెప్పిన దానికే నేను చేసిన. చాలా మంది వెళ్ళారు జబర్దస్త్ నుంచి. మనం కూడా స్కిట్ చేసేస్తే వెళ్ళిపోతాం అనుకుంటున్నాడు. అన్న, నేను కష్టపడి పొలం పని చేసుకొని నేను నా ఫ్యామిలీని పోషించుకుంటా, నాకుండే ఫ్యాషన్తో నేను వీడియోస్ చేసుకుంటా, నా టాలెంట్ని నేను నిరూపించుకుంటున్నా. నీలాగా స్కానర్ పెడతా నాకు డబ్బులు వేయండి అని మంది సొమ్ము దొబ్బలేదు, అర్థమైందా? నేను రైతుగా కష్టపడి నా పొలంలో పని చేసుకొని నా ఫ్యామిలీని పోషిస్తున్నా. నువ్వేం చేస్తున్నావన్నా? అసలు నీ నుంచి దేశానికి ఏమన్నా ఉపయోగం ఉందా? నేను కష్టపడి 10 మందికి అన్నం పెట్టే రైతుగా బతుకుతుండా, 10 మందికి అన్నాన్ని పండిస్తుండా. నీ నుంచి ఏం లాభం ఉంది? పాపాయమ్మ అన్నది ఏంది? నేను శ్రీముఖి గారిలా
ఇమిటేషన్ చేసేటప్పుడు నేను శ్రీముఖిలా ఉన్నప్పుడు ఆమె పక్కన ఉన్నందుకు శ్రీముఖి గారి పని మనిషి పాపాయమ్మ అన్న శ్రీముఖి గారిని. నేనేదో మా పని మనిషి పాపాయమ్మ అనలే. సెన్సు అన్ని నువ్వు అర్థం చేసుకొని రివ్యూ చేయి ఫస్ట్. నువ్వు మాట్లాడే మాటలకి 2 తెలుగు రాష్ట్రాలేం ఎక్కడెక్కడోళ్ళకో కాలుతుంది నువ్వు చేసే కాంట్రవర్సీలకి. నేను పొలంలో కష్టపడి రైతుగా పంట పండించి 10 మందికి ఉపయోగపడేలా బతుకుతున్నా. నాకున్న ఫ్యాషన్తో వీడియోస్ చేసుకుంటున్నా. నేనన్నా 4 రౌండ్లు కష్టపడి ఆ లెవెల్కి వెళ్ళిన. నువ్వు కష్టపడి కామనర్స్గా అప్లై చేసుకొని అంత దాకా పోతే నేను గుండు కొట్టించుకుంటా. అర్థమైందా? ఇప్పుడు శ్రీముఖి మీద కోపం ఉంది కదా, శ్రీముఖి హ్యాండిల్ చేయాలి. దగ్గర దిష్టిలు తీసినట్టు ఏదో చేయబోతుంటే దూరం ఉండి చెప్పు. నేను దూరంగా ఉండే చెప్పిన. నేను మా అక్క చెల్లనే చెప్పిన. అక్కడ ఏం డౌట్ లేదు. నువ్వు దాన్ని ఎంత నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నావు అంటే అంత నెగిటివ్. అసలు నీకు రివ్యూ చెప్పడం కూడా రాదు. అక్కడికి వెళ్ళి ఏడ్చాడు చివరికి. నా ఎమోషనల్ అది రియాలిటీ షో కాబట్టి నేను రియల్గా ఏడ్చిన. నేను ఆమె సరదాగా తీసుకుంటుంది, ఫన్నీగా చెప్తుంది, వెళ్ళిపో లేదంటే నేను వెళ్ళిపోవాలా అనుకున్నానే తప్పితే ఆమె సీరియస్గా ఉందంటే నేను మా తల్లే మా బుజ్జి అంటానా? అమ్మ నేను నిన్ను ఇమిటేట్ చేసినందుకు ఫీల్ అంటే ఐఎమ్ సారీ అని నేను అక్కడనే క్షమాపణ చెప్తా. ఇప్పుడు కానీ చెప్తున్నా కదా, నేను ఆమెను హర్ట్ చేసింటే నిజంగా క్షమాపణ చెప్తా. అన్న నేను ఒకటి చెప్తా చూడు, 3 ఎర్రి పూలకి నేను ఇదే చెప్తున్నా. ఏదైనా రివ్యూ చేసే ముందు ఎవరి గురించన్నా కానీ రివ్యూ చేసే ముందు పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి. అందరం చూస్తాము, అందరము ఆదరిస్తాము. నేను రాత్రి అనక పగులనక పొద్దున్నుంచి సాయంత్రం వరకు పొలంలో కష్టపడి రాత్రి పోయి డైలాగులు రాసుకొని వీడియోలు చేసుకుంటా. రివ్యూ చెప్పే కొంతమందికి నేను ఏం చెప్తున్నానంటే నిజాలు తెలుసుకొని రివ్యూ చెప్పండి, అందరికీ బాగుంటుంది. కానీ అక్కడ ఒకటి జరిగితే ఇక్కడ పోర్ట్రేట్ ఇంకొకటి రివ్యూ చెప్తున్నారు చూడు, అది నచ్చక నేను ఈ వీడియో చెప్తున్నా. సో నేను ఏదన్నా తప్పుగా మాట్లాడింటే దయచేసి క్షమించండి. నాకు కరెంట్ వచ్చింది, నీళ్ళు గట్టని పోలంగా. బాయ్.